తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి రావడం, ఇక్కడ తెలంగాణలో ప్రచారం, ఆమెతో సహా మరి ముఖ్యమైన నాయకుల్లో మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, అలాంటిది కాకుండా మాణిక్రావు ఠాకరేతో సహా 5 ముఖ్యమంత్రులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్సు, అదర్ స్టేట్ ఎంపీలు వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక లీస్ట్ కూడా మీకు ఇస్తాం. వీళ్ళందరినీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రాల నుంచి వచ్చి మరి స్టార్ క్యాంపెయినర్గా ఇక్కడ కృషి చేసి కాంగ్రెస్ పార్టీకి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క మన దేశం నుంచి నలుమూలల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 3వ తీర్మానంలో మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు రావడం, ఆమె ఒక ఉపన్యాసంతో తెలంగాణ ఇచ్చినాను, ఇలాంటి తెలంగాణ కాదు, నేను మీ యొక్క తెలంగాణకు కోరుకున్న కోరిక మేరకు ఈ తెలంగాణ పని చేస్తలేదు, నేను నిజమైన తెలంగాణ మీరు ఏ డ్రీమ్ చూసినారో దాన్ని అమలు చేయాలంటే కాంగ్రెస్కి ఒక అవకాశం ఇవ్వమని చెప్పినందుకు ప్రజలు ఆకర్షాయి మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినందుకు మరి ఇలా మా యునానిమస్గా తీర్మానం చేసి శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణలో లోక్సభలో పోటీ చేయాలని యునానిమస్ తీర్మానం చేసి ఈ యొక్క ఉత్తరం కూడా రాసి అక్కడ హైకమాండ్ ఖర్గే గారితో రిక్వెస్ట్తో సహా సోనియా గాంధీకి రిక్వెస్ట్ చేయబోతున్నాం. దయచేసి మీరు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ పోటీ చేయండి. గతంలో కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసినారు. అదే చరిత్ర మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి తెలంగాణ మీరు ఇచ్చిన తెలంగాణలో మీరు తెలంగాణ తల్లిగా ఇక్కడ పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. దయచేసి మా విజ్ఞప్తిని మీరు స్వీకరించాలని ఇక్కడికి రావాలని యునానిమస్గా పిఎస్సి కమిటీ తీర్మానం చేయడం జరిగింది. దాని తర్వాత ఈ డిస్కషన్స్లో మరి ముఖ్యంగా మీకు తెలుసు 6 గ్యారంటీస్